ఈ ఏఐఏడిఎంకే పార్టీకి ఈ హార్స్ ట్రేడింగ్ హిస్టరీ ఉంది. 1987లో ఎంజి రామచంద్రన్ చనిపోయినప్పుడు అతని వైఫ్ జానకి రామచంద్రన్ తో గవర్నమెంట్ ఏర్పడింది. అది 1987 డిసెంబర్లో. అయితే 32 రోజులు ఆ ప్రభుత్వం ఉన్నాక ఫిబ్రవరిలో ఆ ప్రభుత్వం పడిపోయింది. ఎందువల్ల అంటే హార్స్ ట్రేడింగ్ జరిగి అనేక మంది ఎమ్మెల్యేలు జయలలిత వైపు రావడం వల్ల. ఆ తర్వాత 2017లో శశికళ జైలు పాలైనప్పుడు ఈపీఎస్ ఓపీఎస్ ఎడప్పాడి పళనిస్వామి అలాగే ఓ పన్నీర్ సెల్వం మధ్య హార్స్ ట్రేడింగ్ అనేటువంటిది జరిగింది. చాలా రోజుల పాటు ఆ యుద్ధం జరిగి ఫైనల్ గా సెటిల్ అయ్యి చివరికి ప్రభుత్వం ఆ కాలం పూర్తి చేసుకుంది. అయితే ఇక్కడ ఈ ఏఐడిఎంకే డిఎంకే ఇలా మార్చి ఇవే పార్టీలు గత 48 సంవత్సరాలుగా పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితిలో తృతీయ ప్రత్యామ్నాయం కావాలి, కొత్త పార్టీ కావాలి, కొత్త విధానం కావాలి, ఒక పారదర్శకమైన సుపరిపాలన, అవినీతి లేని పాలన కావాలి అని కొత్తగా వచ్చినటువంటి టీవీకే పార్టీ అతనికి ఉన్నటువంటి సినిమా క్రేజ్ ఫ్యాన్ బేస్ తో పాటు యూత్ ముఖ్యంగా విమెన్ మార్పు కోసం ఓటు వేశారు. ఓటు వేసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ పాత పద్ధతులే పాటిస్తూ సేమ్ ఓల్డ్ గార్డ్, ఓల్డ్ సిస్టమ్స్, ఓల్డ్ పొలిటికల్ మెథడాలజీ పాటిస్తూ సిస్టమ్ ని మారుస్తారు అని అనుకున్న నాయకుడు ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి లోపాలను వాడుకుని అధికారంలో కొనసాగించే ప్రయత్నం చేయడం ఏ విధంగా సమంజసం, ఏ విధంగా నైతికం ఇది?